హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్, ఇదైతే మా ట్రెడిషనల్ రెసిపీ అండి. దీన్ని మలీదా అంటాము. సో మలీదా అనేది 2 టైప్స్ అండి. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. సో దీని ప్రాసెస్ అయితే మరి స్టార్ట్ చేసేద్దామా? పదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది గోధుమ పిండితోనే చేయాలండి. సో ఇందులో అయితే హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేయాలి. సో ఈ పిండి అండ్ ఆ ఉప్పు మొత్తం కలిసే విధంగా అయితే మనము కలుపుకోవాలన్నమాట. మనము క్రష్ చేస్తూ అయితే మొత్తము ఇలా కలుపుకోవాలి. సో ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అయితే దీన్ని చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. సో నాకు తెలిసి ఈ రెసిపీ యూట్యూబ్లో ఎక్కడా వచ్చి ఉండదండి. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ రెసిపీ. మలీదా అనేది 2 టైప్స్గా చేస్తారు. ఇది మా సైడ్ చేసేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్నైతే మొత్తము కొంచెం కొంచెంగా వాటర్ ఇలా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. సో చూసారా, మరీ అంత సాఫ్ట్గా కాదు, అలా అని మరీ అంత గట్టిగా కూడా కాదు. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో చూసారా, ఇలా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులోనే మంచిగా అంటే పిండి ఎలా అంటే సాఫ్ట్గా అయ్యేటట్లుగా మనం కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మనం కలిపే విధానంలోనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేద్దాము. సో ఆయిల్ వేయడం వల్ల పిండి అయితే సాఫ్ట్గా కూడా ఉంటుంది, మరి గట్టిగా కూడా ఉండదన్నమాట. సో ఇలా వేసి మొత్తం ఆ పిండిలో కలిసే విధంగా అయితే పిండిని మొత్తం అయితే ఒక 2 ఆర్ 3 మినిట్స్ అయితే మసాజ్ అయితే చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం అనుకున్నట్టు విధంగా అవైతే అవుతాయండి. సో వీటి మీద మూత పెట్టి దీన్ని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెడదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేయాలి. సో నేనైతే నార్మల్ ఆయిలే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే స్వీట్ కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్ అయితే హీట్ చేయనిద్దాము. సో ఈలోపు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. సో మలీదా స్వీట్లో మెయిన్ అయితే మనం గోధుమ పిండితోనే చేస్తాము. చాలామంది ఏంటంటే ఇందులో మైదా కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ మైదా వల్ల మనకు ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదండి. మీరైతే గోధుమ పిండిని ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా అయితే గోధుమ పిండిని చిన్న చిన్న బౌల్స్గా తీసుకొని అన్నీ సమానంగా నేను చూపిస్తున్న విధంగా బాల్స్లా చేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచే ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని సో దీన్నైతే మనం చపాతీ చేస్తాం కదా, ఆ విధంగా అయితే రోల్ చేసుకోవాలి. ఎలా అంటే బాగా పలచగా అయితే చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. సో ఇలా పెట్టి మనమైతే ప్రెస్ చేస్తూ చాలా పలచగా అయితే చేసుకోవాలి. అండ్ మరీదా గురించి చెప్పాను కదా, ఇది మా ముస్లిం ఇళ్ళల్లో చేసుకుంటారండి. ఎలా అంటే ఇప్పుడు మన తెలుగు సంప్రదాయంలో అయితే మనము చలిమిడికి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఏ శుభకార్యాలకైనా చలిమిడి అనేది వాడతాము. సో మా సైడ్ అంటే హోల్ తెలంగాణ కాదండి. తెలంగాణ హాఫ్ సైడ్ అంటే మా ఖమ్మం సైడ్ అయితే మేమైతే ఇదే వాడతాము. సో అదే అందుకే నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో అన్నిటిని ఇలా రోటీస్ వైస్‌గా చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పలచగా చేసైతే మనం పెట్టుకోవాలనమాట. ఇలా చేసే విధానంలోనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. సో ఆయిల్ అయితే హీట్ అయింది. దీనైతే 2 ప్రాసెస్‌లో చేస్తాము. నేను ఫస్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఎప్పుడు మనము పూరి చేసినా కానీ ఆయిల్ అయితే అలా హీట్‌లోనే ఉండాలండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసే విధానంలోనే ఆ పూరి పొంగే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఫస్ట్ మనము ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే పూరీలాగా సాఫ్ట్‌గా కాదు, కొంచెం క్రిస్పీగా అయితే మనం దీన్నైతే ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారా, కొంచెం బ్రౌన్ కలర్‌లో అండ్ కొంచెం రెడ్డిష్ కలర్‌లో అయితే దీన్ని మనము ఫ్రై అయితే చేసుకోవాలండి. సో చూస్తున్నాం కదా ఈ విధంగా. సో దీన్ని ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టాలి. నేను మీకు రెండో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు సేమ్ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ చపాతీస్ రోటీస్ ఉన్నాయి కదండీ, దీన్నైతే ఇలా హోల్స్ అయితే పెడుతున్నాను. ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే అది పొంగదు. దట్టు అది క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది అండ్ రెడ్డిష్ కలర్‌లో కూడా ఉంటుంది. మనకు ఏ టెక్స్చర్ కావాలంటే ఆ టెక్స్చర్‌లో వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని చాలా పల్చగా అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా హోల్స్ పెట్టాలి. ఒక్క సైడ్ పెడితే చాలండి, మొత్తము అసలు ఎక్కడ పొంగకుండా. సో ఈ విధంగా ఫోర్క్‌తో అయితే
మనము హోల్స్ చేయాలి. దీన్నైతే ఇప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. సో, చూసారా ఆయిల్ అనేది ఎప్పుడు హీట్‌లోనే ఉండాలి. సో, ఇలా వేస్తే అలా పైకి తేలాలి. అంతే రెడ్డిష్ కలర్‌లో కూడా అది ఫ్రై అవ్వాలి. సో, చూస్తున్నారు కదా మన పూరి అయితే ఎక్కడ పొంగట్లేదు. మనం దీనికి ఆల్రెడీ హోల్స్ పెట్టాం కాబట్టి. సో, వీటినైతే 2 సైడ్‌లు కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఈ విధంగా క్రిస్పీగా అయితే మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఇలానే రెడ్డిష్ కలర్‌లో అండ్ బ్రౌన్ కలర్‌లో లైట్ షేడ్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే అంతే హీట్‌లో ఉండాలి. ఆయిల్ హీటింగ్ అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. సో, చెప్పాను కదండీ! ఫ్రై చేసే విధానాన్ని బట్టే మనకి ఆ టేస్ట్ కూడా వస్తుంది. సో, దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో మనమైతే తప్పకుండా అయితే ఫ్రై చేయాలి. ఈ స్వీట్‌కి చాలా అంటే ఇంపార్టెన్స్ ఉందండి. మెయిన్‌లీ మొహర్రం టైంలో కానీ ఇళ్ళలో ఏ టైప్ ఆఫ్ శుభకార్యాలు చేసినా కానీ ఈ స్వీట్ అయితే తప్పకుండా చేస్తామండి. సో, అందుకే ఈ స్వీట్‌కి అయితే చాలా స్పెషాలిటీ అనే ఉంది. అందుకే నేను దీన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి యూట్యూబ్‌లో ఈ స్వీట్ అయితే ఇప్పటివరకు ఎవ్వరు చూపించలేదండి. అండ్ నేను ఇంకో టైప్ ఆఫ్ మలీదా కూడా ఉంది అన్నాను కదా! అది మలీదా లడ్డు అనమాట. అది కూడా మొహర్రం టైంలో చేస్తారు. సో, అది కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను. సో, దానికన్నా ముందు అయితే ఇది మెయిన్ డిష్ అండి. అంటే మొహర్రం 5 డేస్ కూడా ఇది చేస్తాము. అండ్ మొహర్రంలోనే కాకుండా చెప్పాను కదా! ఎప్పుడైనా పెళ్ళిళ్ళలోకైనా లేకపోతే పెళ్ళికి ముందు పెళ్లి కూతురిని చేసేటప్పుడు కూడా నోరు తీపి చేయడానికి మేము ఈ స్వీటే వాడతామండి. సో, ఇప్పుడు మన తెలుగువారి సంప్రదాయంలో చలివిడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే అండి. సో, ఇంకా ఏంటి అంటే ఇది శుభకార్యానికే మెయిన్ వాడతాము అండ్ పండగలకి వాడతాము. సో, అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇది చేసుకొని టేస్ట్ చేయండి. సో, మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగుంటుందో అనేది. సో, అంతేనండి చాలా సింపుల్. ఇలా అన్నీ ఇప్పుడైతే క్రష్ చేసి అయితే మిక్సర్ జార్‌లో వెయ్యాలనమాట. ఇందులోనే నేను ఒక 5-6 వరకు ఇలాచీ వేస్తున్నాను. వీటినైతే మూత పెట్టి ఎలా అంటే మనము బరకగా రవ్వ టైప్ అయితే దీన్నైతే మనము గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, గ్రైండ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఉంటుంది. ఎలా అంటే మనము బ్రౌన్ కలర్‌లో ఉన్నప్పుడే మనం దీన్ని ఫ్రై చేసాం కాబట్టి ఇలా రవ్వ రవ్వగా అయితే ఉంటుంది. అంతేనండి చాలా సింపుల్. సో, ఇదంతా ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాము. ఒక బౌల్‌లోకైతే తీసుకుందాము. ఇంతే సింపుల్‌గా అయితే మీరు చేసుకొని తినొచ్చు. అండ్ దీన్నైతే ఇప్పుడు బౌల్‌లోకైతే తీశాను. దీంట్లోకైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే పంచదార వేస్తున్నాను. మీరేంటంటే పంచదార పౌడర్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో, అలా నెయ్యి వేసుకొని మీరు లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు దీన్ని. కానీ మా దగ్గర అయితే ప్రసాదం టైప్ ఇలానే ఇస్తారండి. సో, ఇలాగ చేసుకొని మీరు కూడా తినండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంతే అండి చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్ యూ.